సీఎం రేవంత్ రెడ్డి 14 నెలల పాలన, కుప్పకూలిన ప్రాజెక్టులు, నష్టాన్ని పూడ్చని ప్రభుత్వం, అదుపు తప్పిన లా అండ్ ఆర్డర్, వరుసగా హత్యలు, అర్హులకు అందని పథకాలు, ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ వైఫల్యాల గురించి 24 గంటలు కూడా తక్కువే అని చెప్పాలి. ఖమ్మం జిల్లాలో పెద్దవాగు, నల్గొండ జిల్లాలో సుంకిశాల, పాలమూరులో వట్టెం ఫామ్ హౌస్, తాజాగా ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగింది. కాళేశ్వరంలో ఒక పిల్లర్ కుంగితేనే బీఆర్ఎస్ తప్పు చేసిందని వరుసగా కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశాలు పెట్టి మరీ నానా బదలం చేశారు. మరి ఇప్పుడు ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టట్లేదు? ఎందుకు టన్నల్ ప్రమాదం గురించి అసలు నిజాలను బయట పెట్టట్లేదు? టన్నల్ ప్రమాదంలో 8 మంది మరణించారని ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ జయప్రకాష్ చెప్పారు. मंत्री से ये बात थी कि बॉडीज को निकालने की प्रयत्न करना है और प्रोजेक्ट को फिर कैसे पूरा करना है. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంపై నాంచుతూనే ఉంది. ఇక్కడ నిజం చెప్పాలంటే గత 10 ఏళ్లలో కూడా 12 కిలోమీటర్ల టన్నల్ కు తవ్వకం జరుగుతూనే ఉంది. రోజుకు 3 మీటర్లు మాత్రమే టన్నల్లో తవ్వకాలు జరపాలి. అన్ని జాగ్రత్తలతో సేఫ్ గా తవ్వారు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం కిలోమీటర్ కూడా తవ్వలేకపోయింది. అంతేకాదు 8 మంది ప్రాణాలు పోయిన పాపం కాంగ్రెస్ కి తగులుతుంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి తగులుతుంది. 8 మంది కార్మికులు లోపల ఇరుక్కుంటే ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పోనీ ప్రచారం తర్వాత అయినా ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్లారా అంటే అది లేదాయే. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లారు. అక్కడ ఈసారి మోడీతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో బీజేపీని తిరుగుతూనే మళ్ళీ ఢిల్లీ బడేబాయ్ అంటూ రేవంత్ రెడ్డి కలుస్తున్నారు. దీన్ని బట్టి కాంగ్రెస్ బీజేపీలు ఒకటే అని క్లియర్ గా అర్థమవుతుంది. ఇదంతా ఒకెత్తైతే ఎస్ఎల్బీసీ ఘటన సీఎం రేవంత్ రెడ్డిలోని మరో రాక్షసత్వానికి నిదర్శనం. 8 మంది కార్మికులు టన్నల్లో చిక్కుకున్నారు. 8 మందిలో 2 ఆపరేటర్లు, 2 ఇంజనీర్లు, 2 కార్మికులు ఉన్నారు. మొదటి రోజే ప్రమాదాన్ని సరిగ్గా గుర్తించి ఉంటే ర్యాట్ హోల్ టీమ్ తోటి 8 మంది ప్రాణాలు కాపాడగలిగేవారు. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం ఖర్చుకు వెనకడుగు వేసింది. మొదటి 2 రోజుల్లోనే నార్మల్ రెస్క్యూ టీమ్ ని రంగంలోకి దించింది. రెస్క్యూ టీమ్ అయినా ముందుగా వచ్చింది, కానీ మంత్రులు మాత్రం సరిగ్గా తీరిగ్గా 12 గంటలకు వెళ్లారు ఘటనా స్థలానికి. పోనీ వెళ్ళి ఏమైనా చేశారంటే అది లేదాయే. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం 5 రోజులు అక్కడే గెస్ట్ హౌస్ లో ఉన్నారు. కానీ పరిస్థితి గురించి ఒక్కసారి కూడా మీడియా ముందుకు వచ్చి చెప్పింది లేదు. ఇక్కడ మరో అంశం ఏంటంటే మృతులంతా కూడా నాన్ లోకల్స్ కావడం. వీరిలో కొంతమంది ఉత్తరాఖండ్, మరికొంతమంది జమ్మూ కాశ్మీర్ కు సంబంధించిన వారు. వీళ్ళ ప్రాణాలు పోయినా నష్టం పెద్ద ఏమి ఉండదు, ఎందుకంటే 8 మంది తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు కాదు కాబట్టి. వీళ్ళ ఓట్లు ఏమైనా పోయే అవకాశం ఉందా అంటే అది లేదు. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి లైట్ తీసుకున్నారు. ఈ రోజు 8 మంది ప్రాణాలతో లేకపోవడానికి గల కారణం సీఎం రేవంత్ రెడ్డి అనడంలో ఎలాంటి సందేహం లేదు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ మరియు రాహుల్ గాంధీకి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తారు. నెలకు 3-4 సార్లు ఢిల్లీ వెళ్ళాలి. అక్కడ రాహుల్ గాంధీకి మాటలు చెప్పి మూటలు అప్పచెప్పి వచ్చేయాలి. ఇదే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ పాలన. అలా మాటలు చెప్పకపోయినా, మూటలు మోయకపోయినా సీఎం రేవంత్ రెడ్డి పదవి ఉండదు కదా. మరి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ప్రజల కంటే కూడా రాహుల్ గాంధీయే ఇంపార్టెంట్. కానీ ప్రజలన్నీ గమనిస్తున్నారు. పార్టీలో ఉన్న సగం మంది రేవంత్ రెడ్డి మాటలు వినట్లేదు. పోనీ సీఎం రేవంత్ రెడ్డికైనా గౌరవం ఇస్తున్నారా అంటే అది లేదు. వాళ్ళల్లో కూడా అసంతృప్తి ఉంది. అది పలు సందర్భాల్లో కూడా బయటపడింది. మొత్తంగా చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. ఇప్పటికీ 14 నెలల పాలనలో ప్రతి అంశం విఫలం అవుతూనే ఉంది. ఇదే కొనసాగితే ప్రజల తిరుగుబాటుతో పాటు ఎమ్మెల్యేల తిరుగుబాటు కూడా ఉంటుంది. అప్పుడు ప్రభుత్వం కూలిపోవడం ఖాయం.